నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 14,56,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వటం ద్వారా పేదలకు అండగా నిలబడ్డారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. 37 లక్షల నిధులతో నిర్మించే రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చిన్నవోగిరాల గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన శాసనసభ్యులు బోడె ప్రసాద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో నియోజకవర్గంలో 14,56,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి 16 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ చెక్కులను నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ ప్రతి ఒక్కరిని సమస్య అడిగి తెలుసుకుని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ 14,56,00,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి 20 నెలల పరిపాలనలో అందజేయటం సామాన్యమైన విషయం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటేనే ప్రజలు మర్చిపోయేలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిల్లులు అడిగిన వారిపై కేసులు పెట్టి బెదిరించారన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీరు అప్లై చేసుకున్న వివిధ రకాల సుస్థితికి గురై ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్న మీ అందరికీ కూడా 16,06,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోంది. దాదాపు ఈ 18 నెలల కాలంలో 14,55,97,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నా కానీ కొన్ని రకాల జబ్బులకి అందుబాటులో లేకపోతే ఎమర్జెన్సీ మీదో మీరు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవటం వలన హాస్పిటల్లో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్న మీకు ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున 2014-19లో కూడా దాదాపు 5 సంవత్సరాల్లో 20 కోట్లకు పైగా, కరెక్ట్గా ఎంత అమౌంట్ ఇచ్చామో నాకైతే గుర్తులేదు కానీ 20 కోట్లకు పైనే ఇచ్చాం. మళ్ళీ ఈ 18 నెలల కాలంలోనే దాదాపుగా 14,55,97,000 రూపాయలు చెక్కులు ఇవ్వటం జరుగుతూ ఉంది, పంపిణీ చేయటం జరిగింది. ఈరోజు 33 మందికి, ఈరోజు ఉదయం కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఎల్ఓసీలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎక్కువ మంది పేదవారు దీనికి డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్లై చేసుకుంటా ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని కుటుంబాలు కొంత హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటే మీరు దర్జాగా ఏ హాస్పిటల్కి అయినా వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంటుంది. మనం రకరకాలుగా ఖర్చు పెడతాం, ఇంట్లో అవసరాలకు కానీ, లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్కి కానీ, లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కొంత డబ్బులు ఖర్చు పెట్టడం కానీ. దానికన్నా కూడా మన కుటుంబం యొక్క ఆరోగ్య బీమా అనేది చేసుకుంటే మీకు హాస్పిటల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, అంటే ఎవరో స్తోమతను బట్టి వాళ్ళు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా కూడా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా నిర్భయంగా కార్డు ఇచ్చేస్తే వాళ్ళు వైద్యం చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితులు కూడా మీలో ఉండాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ చెక్కులు పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు పరిధిలో రత్నదీప్ నుండి సూపర్ విజ్ కాలేజ్ వరకు 37 లక్షల రూపాయలతో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని, వేల కోట్ల నిధులతో గుంతలు పూడ్చడం, మరమ్మతులతో పాటు నూతన రోడ్ల నిర్మాణం, నాడు గుంతలమయమైన రోడ్లు నేడు సుందరంగా చేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఎన్టీఆర్ పెన్షన్ అందివ్వడంలో భగవంతునికి సేవ చేసిన అనుభూతి ఉందన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు పండగలా నిర్వహించారు. కంకిపాడు మండలం కందలంపాడు, కుందేరు గ్రామాలలో కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ కూటమి నాయకులతో పెన్షన్ పంపిణీ చేశారు. బుయ్యూరు మండలం చిన్నపోకిరాల గ్రామంలో మండల తేదేపా అధ్యక్షులు వెనిగళ్ల కుటుంబరావు ఆధ్వర్యంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని వికలాంగులకు పెన్షన్లు అందించారు. రాజలపాటి శివరామకృష్ణ అనే 40 సంవత్సరాల వ్యక్తి ప్రమాదవశాత్తు వెన్నుముక దెబ్బతిని మంచానికి పరిమితం అవ్వడంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం ద్వారా జీవనం సాగిస్తున్నామని లబ్ధిదారుని భార్య ఎమ్మెల్యేకి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం బొయ్యూరు మండలం చిన్నపోకిరాల గ్రామంలో 30 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఎస్సీ సామాజిక భవనాన్ని సర్పంచ్ వెన్నిగళ్ల శిరీష కుటుంబరావుతో రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. సమావేశంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా సామాజిక భవనాల ఏర్పాటు చేయటం ద్వారా ఆయా కుటుంబాల్లో జరిగే శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నూతనంగా నిర్మించిన ఎస్సీ సామాజిక భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. కులం, మతం సంబంధం లేకుండా ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈరోజు చిన్నపోకిరాల గ్రామంలో ఎస్సీ కాలనీకి దగ్గరలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 30 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకున్న కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి స్థానికంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినవి అని అంటే పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగితేనే అభివృద్ధి పూర్తి అయ్యింది అని చెప్పడానికి చెప్పుకోవచ్చు. గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, మంచినీరు, ప్రజలు వాడుకున్న చెత్తని సక్రమంగా వినియోగించుకుంటారు. ఇవన్నీ కూడా సక్రమంగా చేయగలిగితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో అభివృద్ధి జరిగినట్టు చెప్పుకోవచ్చు. ఈరోజు చిన్నపోకిరాల గ్రామంలో తీసుకుంటే 2014-19లో దాదాపు గ్రామంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావటం, మరి ఎక్కడా కూడా అరాకొర నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా చేశారేమో కానీ ఇదే కమ్యూనిటీ హాల్ కూడా సిఎంఆర్ఎఫ్ కింద గత ప్రభుత్వం 20 లక్షలు శాంక్షన్ చేశారు కానీ ఏ ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్కి చెల్లించలేదు. ఇదే విధంగా అన్నిట్లోనూ ఇప్పుడు ధాన్యం బకాయిలు పెట్టారు, వైద్య సేవలో పెట్టారు, కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోయి రాష్ట్రం సర్వ విధాల నాశనం అయ్యేలా చేశారు. సర్పంచులు ప్రజల నమ్మకంతో సర్పంచులందరినీ కూడా దాదాపు 80-90% గ్రామాల్లో వైసీపీ సర్పంచులను పిలిపించుకుంటే దాదాపు 3.5 సంవత్సరాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవడం జరిగింది. సర్పంచులు ఎన్నో ఆశలతో గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఆ పదవుల్లో కూర్చునుంటే కనీసం గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ కూడా పంచాయతీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత గత ముఖ్యమంత్రి. మరి ఈ 1 సంవత్సరాల కాలంలో చాలా గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్లు అవ్వచ్చు, అంతర్గత రోడ్లు అవ్వచ్చు, ఈ ఒక్క నియోజకవర్గంలో తీసుకుంటే దాదాపు ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి అభివృద్ధి ఒకటే చేశామా అని అంటే ఇప్పుడే పెన్షన్లు ఇవ్వటం కూడా జరిగింది. పేదలకి సేవలు అని చెప్పేసి ఈ పెన్షన్లన్నీ కూడా
ఈ సందర్భంలో నేను కూడా ఒక పిలిపిస్తా ఉన్నా. ఎవరైతే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళందరూ సంక్షేమ పథకాలు నాకు ఆర్థికంగా బలంగా ఉంది, నాకు ఇవ్వకపోయినా పర్లా, పేదవాడికి ఇవ్వండి అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వస్తే మీరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీ వల్ల ఇంకొక కుటుంబం భోజనం చేస్తున్నట్టే పస్తులు ఉండకుండా భోజనం చేసే అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు, ఎంతో పుణ్యాత్ములు అవుతారు. తప్పకుండా మీరు ఇలాంటివి సమాజంలో మార్పు రావాలి. ఇంకా పేద కుటుంబాలకి ప్రభుత్వమే అన్నీ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కొంత ప్రైవేటు భాగస్వామ్యం కావాలి, కొంత మనలో త్యాగాలు కావాలి. కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ముందుకు వచ్చి కొన్ని సబ్సిడీలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వదులుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్యాలు వస్తున్నాయి, వాటిని నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నేడు డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించాం. సరఫరా విషయంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. వదంతుల వల్ల 5 లక్షల బుకింగ్లు ఒకేసారి అవ్వటంతో ఇబ్బందులు వచ్చాయన్నారు. గృహ వినియోగ గ్యాస్కు 16 ఏజెన్సీల నుంచి డెలివరీ విషయంలో జాప్యం జరుగుతుంది. ఆ ఇబ్బందులు లేకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎల్పిజి సిలిండర్లు బుకింగ్ మధ్యలో అనవసరంగా కొంచెం వదంతులకి గురై 5 లక్షల బుకింగ్స్ ఒకే రోజు జరిగినందుకు బ్యాక్లాగ్ కొంచెం ఏర్పడింది తప్ప ఈ రోజుకి మేము అందించే సరఫరా 2,70,000 సిలిండర్ల వరకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా మేము సరఫరా చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. వీటితో పాటు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లు దాదాపు ఒక 16 ఏజెన్సీలు 40,000 కన్నా ఎక్కువ ఉన్న కన్జ్యూమర్స్ డెలివరీస్ విషయంలో జాప్యం జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా మాకు సమాచారం అందింది. వాళ్ళకి అందించాల్సిన అడిషనల్ సపోర్ట్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసే విధంగా ఈ ఆయిల్ కంపెనీస్ని మేము అడ్రస్ చేశాం. ఇప్పుడు వరకు ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఈ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఎక్కడైతే కొంతమంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో, హోర్డింగ్ చేస్తున్నారో వాళ్ళపైన 146 గ్యాస్ ఏజెన్సీస్ పైన మేము ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళపైన 6A కేసెస్ రిజిస్టర్ చేశాం. అట్ ద సేమ్ టైం 4,285 గ్యాస్ సిలిండర్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా అంతిమంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే జెన్యున్గా బెనిఫిషరీస్ ఎదురు చూస్తున్నారో గ్యాస్ బుకింగ్ చేసుకుని వాళ్ళ వరకు సరఫరా జరిగే విధంగా ఈ 3 ఆయిల్ కంపెనీస్ తోటి మేము ప్రతిరోజు సమాచారం షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ఆ అవైలబిలిటీ ఉండేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నాన్ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లకి అంటే కమర్షియల్ యూజ్ సిలిండర్లకి ఇనీషియల్గా 10% మీ అందరికీ తెలుసు, మార్చి 9వ తారీఖున ఎప్పుడైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద తీసుకొచ్చారో 10% వరకే కేటాయించమని చెప్పడం జరిగింది. 10 నుంచి 20% వరకు వెసులుబాటు కల్పించారు. 20 నుంచి 40% వరకు వెసులుబాటు కల్పించిన తర్వాత ఈ రోజున మాకు వచ్చిన ఆర్డర్ ప్రకారంగా 70% వరకు కమర్షియల్ సిలిండర్స్కి సరఫరా చేయడానికి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం మాకు అందించింది. అంటే సుమారు 240 మెట్రిక్ టన్స్. ఎవరైతే రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ జిల్లా జాయింట్ కలెక్టర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాము. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి 70% సరఫరా చేయడానికి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 3 ఆయిల్ కంపెనీస్ ద్వారా అందించడానికి వచ్చింది. అయితే రీబుకింగ్ చేసుకునేటప్పుడు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లు దయచేసి 25 రోజుల కన్నా తక్కువ సమయంలో మీరు చేసుకోలేరు. అర్బన్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు అనేది పాటించాలి, అది రూల్. సో దాని ప్రకారంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మేము అందిస్తున్న ఈ వినియోగదారులకి అందిస్తున్న ఈ సమాచారాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోమని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. వీటితో పాటు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న నిల్వలు
పెట్రోల్ గురించి డీజిల్ గురించి కూడా చాలా లోతుగా మేము ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఆహ్వానించాం. ఈ రోజున వాళ్ళకి ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడుకుని తెలుసుకుని రిజాల్వ్ చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. సో ప్రధానంగా ఈరోజు మన రాష్ట్రంలో మనకున్న నిల్వలు ఎక్కడ కూడా పొరపాటు లేదండి. కావాల్సినంత నిల్వలు మనకున్నాయి. 4510 రీటైల్ అవుట్లెట్స్లో ఈ రోజు వరకు మన రాష్ట్రంలో కేవలం 4 అవుట్లెట్స్లో మాత్రం డ్రై అవుట్ అయింది స్టాక్. అంటే వాళ్ళ దగ్గర నిల్వ లేకపోవడం వల్ల వాళ్ళు వినియోగదారులకు అందించలేకపోయారు. 4510 రీటైల్ అవుట్లెట్స్లో కేవలం 4 రీటైల్ అవుట్లెట్స్లో స్టాక్ అందించలేకపోయారు. అది కేవలం వాళ్ళ క్రెడిట్ ఫెసిలిటీస్ వలన, అంతే తప్ప సప్లై చైన్లో ఎక్కడ పొరపాటు లేదు. సో ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఎక్కడ కూడా కొరత ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. వీఆర్ వెల్ ప్రిపేర్డ్. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇన్ఫ్యాక్ట్ మన నిల్వలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు మనం సరఫరా చేసే విధంగా ఎక్కడా లోటు లేకుండా ప్రతిరోజు మనకి డైలీ యావరేజ్ కన్జంప్షన్ మనకి పెట్రోల్ 7,900 కిలోలీటర్లు, డీజిల్ మనకి 20,000 కిలోలీటర్లు. ఆయిల్ కంపెనీస్తో ఇందాక మేము ఇంటరాక్ట్ చేసి మేము రివ్యూ చేసినప్పుడు నాకే ఆశ్చర్యకరమైన వివరాలు వచ్చినాయి. ఈ సమస్య ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో డీజిల్ సరఫరా 8% పెరిగింది. అదేవిధంగా పెట్రోల్ 2.4% పెంచారు. సో వినియోగదారులకి అనుకున్న దానికన్నా ఎక్కువగా సరఫరా చేయగలిగారు, డెలివరీ చేయగలిగారు. ఈ 3 కంపెనీల ద్వారా మనకు వచ్చిన సమాచారం బేస్ చేసుకుని ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొరత లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. పైప్ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీ ఉన్న చోట ఎల్పిజి సిలిండర్లు వాడే వినియోగదారులందరినీ కూడా డొమెస్టిక్ వాళ్ళని ప్రత్యేకంగా కన్వర్ట్ అవ్వమని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దీపం పథకం కింద వచ్చిన సబ్సిడీ అంటే సుమారు 2,800 రూపాయలు సంవత్సరానికి ఇమీడియట్గా మేము అది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ నుంచి పైప్ న్యాచురల్ గ్యాస్కి వినియోగదారులుగా వాళ్ళు కన్వర్ట్ అయితే ప్రధానమైన నగరాలే కాకుండా 4-5 ప్రాంతాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏజెన్సీస్ని మనం గుర్తించి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ వేసుకున్నారు. అటువంటి ప్రాంతాల్లో మేము ఎంకరేజ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. షార్ట్ టర్మ్ టార్గెట్లో ఈ 3 నెలల లోపే 1,00,000 మంది కొత్తగా వినియోగదారులని పైప్ న్యాచురల్ గ్యాస్లో తీసుకురావాలని ఒక ప్రయత్నం మన ఆంధ్రప్రదేశ్లో మనం చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు 10 లక్షల వినియోగదారులని ఈ పైప్ న్యాచురల్ గ్యాస్లో తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 14,56 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వటం ద్వారా పేదలకు అండగా నిలబడ్డారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. 37 లక్షల నిధులతో నిర్మించే రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. చిన్నవోగిరాల గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేసిన శాసనసభ్యులు బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.